शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। కాబట్టి దీక్ష ఉన్న వారికి అంటే పట్టుదల ఎప్పుడైనా బాహ్యంలో కూడా అంతే. అందుకని దీక్షల గురించి తెలియని వాళ్ళు ఎవరు లేరు. అంటే ఆ పట్టుదల, ఆ సంకల్పం, నేను పొందాలి, నాకు కావాలి, ఇలా అంటే దానిని బట్టి ఆ విధంగా ఎవరికైతే ఉంటుందో అది ఏదైనా సరే వాళ్ళు పొందగలుగుతారు. ఇహ అద్వైతంలో అంటే అమ్మ ఇచ్చే మోక్షం అనండి, ఉన్నది పరబ్రహ్మమే అన్నది తెలిసిన తర్వాత ఇక తప్పదు కదా. అంటే తప్పకుండా అని ఆప్షన్ లేకుండా కనుక అది చేసుకుంటే అప్పుడు దీక్ష కుదురుతుంది. దీనికి ఎవరి మనసు వారికే మానసిక అని నిన్ననే చెప్పారు. గురువుల అనుగ్రహం, పరమాత్మ అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది. ఉన్న గాలిని ఫ్యాన్ తోటి మనం స్పర్శలాగా పొందడానికి కొంచెం ఎక్కువ తీసుకున్నాం. అసలే గాలి లేకపోతే కాబట్టి ఇక్కడ ఉన్నది సిద్ధించిన వస్తువే మోక్షం అంటే బ్రహ్మస్థితి అనేది. ఎందుకంటే బ్రహ్మము కంటే అన్యమైనది లేనే లేదు. నిర్వివాదాంశం అంటే వాదనకి తావులేని అంశం. ఉన్నది పరబ్రహ్మం మాత్రమే అన్నది అంతా కూడా. అది కానిది ఏదీ లేదు. నువ్వు ఏదన్నా సరే ఒరే ఇన్నెందుకురా అంతా అదే, నీకు కనపడినా కనపడకపోయినా అని ఇలా చాదస్తంగా ఎంత చెప్పినా ఉన్నది బ్రహ్మమే. కనపడినా కనపడకపోయినా, అనుభవించినా అనుభవించకపోయినా అంటారు. ఇక బోధ కూడా జరిగిన తర్వాత సందేహాలకి అనుమానాలకి తావు ఉండకూడదు. సరే బోధ జరిగిన తర్వాత చెప్పిన అంశం ఏమిటి? కొని ఏదో కష్టమైనదో, అందరినీ వదిలేయమనో, ఎక్కడో అడవులకు వెళ్ళమనో, హిమాలయాలకు వెళ్ళమనో చెప్పబడలేదు. వర్ణాశ్రమ ధర్మాలని అనుసరి మామూలుగా కూడా శాస్త్రంలో చెప్పబడుతుంది. సన్యాసి కన్నా గృహస్థే తొందరగా తరిస్తాడు. బ్రహ్మం పొందడానికి గృహస్థికే ఎక్కువ అవకాశం. సన్యాసికి చాలా నియమాలు ఉంటాయి, గృహస్థికి అన్ని లేవు. వాడు మనసావాచ కర్మణ ధర్మాన్ని ఆచరిస్తే చాలు. ఇంటికి వచ్చిన వాళ్ళని వాళ్ళు ఎవరైనా సరే ఇలా ఉంటాయి. కానీ సన్యాసికి చాలా ఎక్కువ ఉంటాయి. కాబట్టి సన్యాసం ఏమి అంత తేలికైన విషయం కాదు. గృహస్థు హాయ్. అందుకని 4 ఈ యొక్క ఆశ్రమాల్లో గృహస్థాశ్రమంలోనే వాడు తొందరగా తరిస్తాడు. వాడికి అవకాశం ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఎన్నో ధర్మాలు వాడు ఆచరించవచ్చు. ధర్మమే దైవం కనుక ఆ దైవం నీకు వెంటనే మోక్షాన్ని ఇస్తుంది. ఒక ప్రహ్లాదుడు, జనక మహారాజు వీళ్ళందరూ గృహస్థులే. విశ్వామిత్రుడికి అన్ని వేల సంవత్సరాలు తపస్సు చేయవలసి వచ్చింది. ఇలానే అదేదో సన్యాసం కూడదని కాదు, కానీ విధులు దానికి ఉంటాయి. ఏసీ ఉన్నప్పుడు హాయిగా ఏసీ వేసుకునే కూర్చోవాలి. ఒట్టి ఫ్యాన్ కింద కూర్చుని అబ్బా ఎంత వేడిగా ఉంది అనుకోవటం ఎందుకు? ఇది అంతే. హాయిగా గృహస్థాశ్రమంలో ఉన్నారు, ధర్మాన్నే కదా ఆచరించమన్నారు.
ధర్మం అంటే ఏంటో తెలియని వాళ్ళు ఎవరు లేరు. చాలా సులభం. నీ పని నువ్వు చేసుకో అంతే, సుమ్మ ఇరు, మిగతా అంతా నోరు మూసుకుని ఉంది. నీకు విధించబడింది నువ్వు చెయ్యి. మనస వాచ కర్మణ అందరితో ప్రేమగా ఉండటం, స్వార్థరహితంగా ఉండటం అంతే. బట్ ఇక్కడ మంత్ర దీక్షలు రకరకాలుగా ఉన్నాయి. అసలైనది గురువు చెప్పిన దాన్ని, ఒకవేళ గురువు ద్వారా నువ్వు మంత్రం పొంది ఉంటే గురువు ఎలా చెప్పాడో ఆ విధంగా ఆ మంత్రాన్ని నియమనిష్టలతో జపించటం. తర్వాత మనకి స్పర్శ దీక్ష, ఈ దృగ్దీక్ష అంటే చూపుతోటి, భావన దీక్ష, క్రియా దీక్ష, ఇలా కొన్ని దీక్షలు చెప్పబడ్డాయి. స్పర్శకి మనకి శంకరులు ఎవరు ఇంకోళ్ళు స్పర్శ దీక్ష రమణ మహర్షి గురువు గారు. రమణకి స్పర్శ దీక్ష ఎందుకు జరిగింది? మల్లికాచార్యులు తల్లి గారికి ఇచ్చారు అవసాన కాలంలో పాదాభివందనాలు. అప్పుడు శంకరుల తల్లి అది స్పర్శ దీక్ష అంటే ఆయన ఇచ్చేశారు, దీక్ష ఇవ్వలేదు. దీక్ష ఇవ్వటం ఏమిటి అంటే వాళ్ళకి ఇది చేయటం. ఇప్పుడు తోటకాచారులకి ఆయనకి జ్ఞానం లభించింది, కానీ ఆ జ్ఞానంలో ఆయన దీక్ష ఇంకా కొంతకాలం ఉన్నారు కదా. దీక్ష అంటే అప్పటికప్పుడు పొందేసి దేహాన్ని విడిచిపెట్టడం కాదు. అక్కడ తల్లికి ఆ ఇచ్చేశారు మోక్షాన్ని. రమణులు కూడా అంతే చేశారు. వారు మరలా ఒక నియమం ప్రకారం వాళ్ళు చేయలేదు. వీరు స్పర్శగా అంటే వీరు ముట్టుకున్న మరుక్షణం వాళ్ళు దేహాన్ని విడిచేశారు, అది వేరేది. స్పర్శ దీక్ష అంటే ముట్టుకునే వారికి ఒక జ్ఞానాన్ని ప్రసాదించి, అంటే వారి తల మీద మామూలుగా ఈ భూమధ్యం మీదే పెడతారు, సహస్రారం దగ్గర పెట్టి ఇస్తారు. అది తర్వాత వాడికి జ్ఞానం లభించింది, తోటకాచార్యుల వారికి లభించింది, ఆయన గురువు మీద చెప్పారు. ఆ తర్వాత కూడా అతను అందులోనే ఉన్నారు, అటు ఇటు వెళ్ళలేదు. అది దీక్ష. దేహం వదిలేలే తోటకాచార్యులు, జ్ఞానం లభించింది. అలాగే మనకి వివేక చూడమణిలో ఆ శిష్యుడు నాకు అంతా అర్థమైపోయింది గురువు గారు, అంతా నేనే, అంతా మీరే, అది ఇది అంటే, సరేలా ఇంకొన్ని రోజులు నువ్వు నియమనిష్టలు చెయ్యి అన్నారు ఆయన. దీక్ష. బట్ దీక్ష అంటే దేహం వదలటం కాదు. బట్ ఇక్కడ ఆ స్పర్శ దీక్ష అంటే ఈ హస్తాన్ని మస్తకం మీద అని అంటారు. అంటే ఆ యొక్క సహస్రారం మీద పెట్టి గురువు తన శక్తిని వారిలోకి ప్రవేశింపచేస్తాడు. అప్పుడు వారిలో జ్ఞానం ఉదయిస్తుంది. ఈ జ్ఞానాన్ని వాళ్ళు నిశ్చలంగా ఉంచుకుంటారు. ఇక అక్కడి నుంచి దీక్షగా ఉంటారు. దీక్షలో చీతలికి రారు, ఎందుకంటే గురువు అనుగ్రహం పరిపూర్ణంగా లభించింది. ఎందుకు లభించింది? అప్పుడు అతని యొక్క ఆ సేవకి అనండి. అక్కడ తోటకాచార్యులు చేసింది సేవే, వేరే ఏం చేయలే ఆయన. ఆయనకి నాకు వేరే చేత కాదన్నాడు. అది ఆ యొక్క సేవని ఏమాత్రం అంటే రోజుకో రకంగా లేదు అతని మనస్సు. సర్వస్వ శరణాగతి పొందేశాడు గురువు. ఆ యొక్క పక్క అంటే విద్యార్థులు అతన్ని హేళన చేసినా, ఏది చేసినా అతనేం రియాక్ట్ అవ్వలేదు. తాను గురువుకి సేవ చేయాలనుకున్నాడు, చేశాడు. అంతేగాని డిస్కషన్లు పెట్టలా, ఇలా చెయ్యాలా అలా చెయ్యాలా, ఏం చేస్తే మంచిదని డిస్కషన్ పెట్టలే. తన మనసు ఎప్పుడైతే మీ మనస్సు ఆ పరమాత్మ ఎందానండి గురువా దైవమందు లగ్నం అయితే కనుక అన్యం ఆలోచన లేకుండా స్ఫురణ మీకే వస్తుంది. ఎందుకంటే మీ మనస్సు అక్కడ లగ్నం అయిపోయింది. అంటే అర్థం ఏమైపోయింది? మీ మనస్సులో వారే ఉన్నారు. మరి బ్రహ్మాండం ఉన్నప్పుడు స్ఫురణ రాకుండా ఎలా ఉంటుందండి? ఉండి తీర్చు. అప్పుడు డిస్కషన్లు ఉండవు, మీకే తెలిసిపోతుంది. ఎప్పుడైతే మనసులో లోభత్వమో ఇంకోటో ప్రవేశించింది అనుకోండి, అప్పుడు డిస్కషన్ పెట్టినా మీరు అది చేస్తారా? చెయ్యరు. మీకు అనుకూలంగానే చేస్తారు. ఇలా రకరకాలు.
ఆలోచన అనేది రకరకాలుగా ఉంటుంది కాబట్టి ఎప్పుడైతే మనసు లగ్నం చేస్తారో, నేను ఈ పని చెయ్యాలి అని మీరు దీక్ష పట్టుకుంటారో, అంటే మీ మనసు నిశ్చయమైందో, అప్పుడు ఆ పని అద్భుతంగా జరుగుతుంది. అలా కాకుండా ఆలోచనలతోటో ఇంకోటో ఇంకోటో అలా ఇలా అంటే అది సరిగ్గా రాదు. అదే అందుకని ఇక్కడ స్పర్శ దీక్ష ఇచ్చారు అంటే, ఇక వాడిలో అంటే ఇక మీరు అంటే నిమిషానికి విఘ్నం కలుగుతోంది అవి ఇవి అంటారు చూసారా, అతను వాటి వెందు వెళ్ళలేదు. పరిపూర్ణమైన దీక్ష అంటే పూర్ణత్వం పొందే వరకు దీక్ష వహించాడు. దృగ్దీక్ష, దీనికి అంటే ఒక చూపుతోటే తన శిష్యుల్లో వాళ్ళు ఇది చేస్తారు. దీనికి ఉదాహరణగా చేప, ఈ తాబేలు ఇవి చెప్తారు. తాబేలేమో దూరం నుంచి అయినా చేస్తుంది అంటారు. ఇలా ఉన్నాయి. సరే అది మనకి తెలియదు కదా అని అక్కడ ఏవైతే ముఖ్యమైనవి ఇచ్చారు చూపుతోటి చేస్తారు. ఆ చూపు ఆ విధంగా ఉండాలి అంటే నీలో మళ్ళీ మనసు దృఢంగా ఉండాలి, మనసు లగ్నమై ఉండాలి ప్రాపంచిక విషయాల కన్నా కూడా. ఎందుకంటే ఎప్పుడైతే మీరు దైవాన్ని గురువుని వెనక్కి పెట్టి ముందర ప్రాపంచిక విషయాలు పెడతారో, అంటే ఇప్పుడు మీ అందరి అనుభవంలో ఉన్నది అదే, అందువల్లనే అసలైనది పొందలేకపోతారు. ఆ తెర ఎందుకు అడ్డం ఉంది అంటే పెట్టుకుంది మీరే. ఆయన ఏదో సంగీతం దాంట్లో తీయగా రాదా స్వామి అని అన్నారు, ఆయనేం పెట్టలేదు అసలు. అర్జునుడికి చెప్పినట్టు నేను ఎక్కడ ఇచ్చాను రా చూసుకో, నువ్వు పట్టుకున్నావా నేను ఇచ్చానా. అర్జునుడు చేసుకుంటే అన్ని తను పట్టుకున్నవే, ఏది పరమాత్మ ఇది నువ్వు పట్టుకోరా దీన్ని ఇది చెయ్యి అని చెప్పలేదు, ధర్మాన్ని ఆచరించాను. ఏ బంధం అయితే ఏంటి నీకు, నువ్వు బంధాలకి ప్రాముఖ్యత ఇచ్చావు, వస్తువులకి ప్రాముఖ్యత ఇచ్చావు. అంటే ఏవైతే అసలైనవో ఏది ముఖ్యమైనదో దాన్ని వెనక్కి నెట్టేశావు, దీని తర్వాతే అవి అన్నాం. ఎన్నోసార్లు చెప్పుకున్నాం కదా, ఏదైనా బాహ్యం వస్తే ఫస్ట్ ఎగ్గొట్టేది దేవుడి పూజ దీక్షలు. దాన్నే మీరు విఘ్నం అన్నారు. ఎందుకంటే విఘ్నం మనసుతో చేసేదానికి ఏమిటి విఘ్నం? మీరు చేసేది దీక్షలన్నీ మనసుతోటి, దానికి ఏ బాహ్యం అడ్డం వస్తుందండి? కానీ మీరేమంటారు, విఘ్నం వచ్చేసింది. ఎందుకంటే మీ ధ్యాస అంతా విఘ్నం వస్తుందేమో, యద్భావం తద్భవం. కాబట్టి గురువు యొక్క అనుగ్రహం ఉంది అంతే. ఇప్పుడు ఇంట్లో అనేక వస్తువులు ఉన్నాయి, అన్ని కొనుక్కున్నారు, వాడకపోతే ఇది అంతే. కాబట్టి గురువు అనుగ్రహాన్ని మీరు వినియోగించుకోండి, దైవానుగ్రహాన్ని వినియోగించుకోండి. పరబ్రహ్మం యొక్క అనుగ్రహం అట్లా ఎప్పుడూ ఉంది. అందుకని మోక్షం అనేది సిద్ధించిన వస్తువు. బ్రహ్మ అస్మి అన్నాడు, అహం బ్రహ్మ అస్మి అయి ఉన్నాను, తత్వం అసి అయి ఉన్నావు, అవుతావు అనట్లేదు ఎక్కడా కూడా. ఇలా చేస్తే అవుతావు అనలేదు, అరే నువ్వు అసలు ఆల్రెడీరా, నేను అని పరిగెత్తావు కాబట్టి ఈగో. సుమ్మ ఇరు, నోరు మూసుకొచ్చారా, ఏది వస్తుందో అలా చేస్తూ వెళ్ళిపో. ఎలాగండి ఇవన్నీ? ఇది మీరు ఉండండి, ముందు ఎన్ని విషయాల్లో లేరండి, ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఈ దీక్షలు దృగ్దీక్ష చూపుతో ఇస్తారు. గురు కరుణా కటాక్ష వీక్షణ మాత్రంన ఈ శిష్యుని అందలి ఆ యొక్క జ్ఞానం అనండి, విజ్ఞానం అనండి, శక్తి అనండి, ఏదైనా సరే జాగృతి చెందుతుంది. స్పర్శది చెప్పాం కదా, హస్తము మస్తకం మీద ఉంచుతారు. భావనా దీక్ష, గురువు తన శిష్యుడు దగ్గర ఉన్నను దూరముగా ఉన్నను మానసమున స్మరించి దీక్షా ప్రదానము చేయును. ఇక్కడ తోటకాచార్యునకు భావనా దీక్ష ఇచ్చారు. దూరంగానే నిల్చున్నాడు, ఎందుకంటే వీళ్ళందరూ హేళన చేశారు తోటకాచార్యుడు. ఆయన దాని మీద పట్టలే కదా, దూరం నుంచేనే మనం చదువుకున్నాం. అలా చూశారు అంతే ఆయన వైపు. జ్ఞానాన్ని ఇచ్చారు. జ్ఞానం అందరిలో ఉంది, లేనివాడు ఎవడు లేడు, అందరూ జ్ఞానులే. ఆ జ్ఞానాన్ని వెలుగు తెచ్చారు అంతే, ఏమీ లేదు. చూడండి, మంట ఆరిపోయి ఉంటుంది, మనం ఏ విసిన కర్రతోటో ఏదో దానితోటో గాలి ఊరితే మళ్ళీ అగ్ని ప్రజ్వలిస్తుంది, అంటే ఉంది అక్కడ. మబ్బులు తొలిగితే సూర్యుడు, ఎన్నో ఉదాహరణలు చెప్పుకోవచ్చు. ఇక్కడ అందరూ జ్ఞానులే, జ్ఞానాన్ని తప్పేశారు అంతే, ఇష్టం లేక. ఎందుకంటే ఆ బాహ్య ప్రపంచం ఎందు ఇష్టం అనంటే ఇంకోటి అనండి ఏదైనా సరే.
కాబట్టి మానసున్న, ఎందుకంటే అందరికి ఎంతో మందికి అనుభవాలు. మీరేం గురు సమక్షంలో సర్వకాల సర్వావస్థలందు ఉండలేదు, ఎందుకంటే గృహస్థాశ్రమాలు ఉన్నాయి కాబట్టి. కానీ మనసులో భావన చేసి ఇలా ఎంతో మందికి గురువుని స్మరణ చేసినప్పుడు వారి యొక్క అంటే శారీరక కష్టాలండి అనండి, బాహ్యమైన కష్టాలనండి ఎన్నో తీరాయని అనుభవాలు ఉన్న వాళ్ళకి తెలుసు. వాళ్ళకి ఎందుకు జరిగిందంటే వాళ్ళు మనసారా ఆ గురు స్మరణ చేశారు కాబట్టి గురువు సాక్షాత్ రావక్కర్లేదు. అలాగే దైవము, బ్రహ్మము ఉన్నది వాళ్ళే, వేరే ఎవరున్నారు, విడిగా ఎవరు లేరు. నువ్వు స్మరించేది ఎవరినో వారు నిన్ను అనుగ్రహిస్తారు. అయితే ఈ స్మరణ అనేది ఎప్పుడు ఒకరి మీద ఉండాలి, అంతేగాని పొద్దున ఒకళ్ళు, మధ్యాహ్నం ఒకళ్ళు, సాయంత్రం అలా ఉండరు. కష్టాన్ని బట్టి ఒకరిని పట్టుకోకూడదని చెప్పుకున్నాం కదా. విద్య అయితే ఒకళ్ళు, డబ్బు కోసం ఒకళ్ళు, వీటి కోసం ఒకళ్ళు శ్రమలో ఏర్పరిచారు. కనీసం ఈ విధంగానైనా వాడు పట్టుకుంటాళ్లే అని. అవి శ్రద్ధాభక్తులతో చేస్తే వాడికి యోగం సిద్ధిస్తుంది, ఏకత్వం సిద్ధిస్తుంది. వ్రతాలు, నోములు అందుకే, ఎందుకు మనసు ఏకత్వం పొందడానికే, అనేకంగా ఉండి ఏకత్వాన్ని పొందడానికి. కాబట్టి ఆ విధంగా ఎప్పుడైతే వాడు తన మనస్సుని తనకి నచ్చింది ఎక్కడో, ఏది కంపల్సరీ చెప్పలేదు, లగ్నం చేస్తాడో పెరియవారు తను ఆరాధించే శివుడు యందు, రమణ మహర్షి బ్రహ్మం యందు. ఎందుకంటే రమణ మహర్షికి పెద్ద గురువు ఎవరు లేరు, శివుడే గురువు అనుకున్నాడు. ఆ తర్వాత బ్రహ్మం తెలిసిన తర్వాత ఆయన ఆరాధించి విడిగా ఏదో చేయలేదు. పెరియవారు గృహస్థాశ్రమం లాంటిది మఠం అంటే, కాబట్టి ఆయన ధర్మం ప్రకారం ఆ ఆరాధన చేశారు. ఎలా చేశారు, ఎంత ధర్మంగా చేశారు, ఎన్నో చదివారు పెరియవారి కథలు. అలా చేశారు కాబట్టి వాళ్ళు బ్రహ్మములు అయ్యారు. కాబట్టి శిష్యుడి దగ్గర దూరంగా ఉన్నా కూడా, అంటే నువ్వు గురువు గారికి దూరంగా ఉన్నా దగ్గరగా ఉన్నా నీ మనసులో స్థానం గురువుకే ఉంటే గనక అన్యం లేకుండా వ్యవహారం జరుగుతుంది. కానీ అన్ని ట్యాగ్ పెడతాడు గురువు, అంటే ధర్మంగానే ఉంటాడు. ఆ భయం ఉండాలి వాడికి. అంటే ఇక్కడ భక్తితో కూడిన భయం. అప్పో నేను అధర్మం చెయ్యరా, అందరితో ప్రేమగా ఉండాలి, నాలో భేదభావం ఉండరాదు, నా గురువు చెప్పింది నేను పాటించి తీరాలన్న నిజమైన గౌరవం గురువు పట్ల ఉంటే జ్ఞానం రాక ఏమవుతుందండి, మరు సెకండ్లో వస్తుంది. మీరు అన్ని డివైడ్ చేసుకున్నారు కదా, ఇవి నావి, ఇవి గురువి, ఇవి దేవుడివి, ఇది ఇంకోటి, ఇలా అన్ని చేసుకున్నారు. మీ ఇష్టాలు వేరు, ఇష్టాలు చెప్తారండి గురువు దగ్గర, అదే కపటత్వం. అదేదో మీది కాదన్నట్టుగా అవతల వారి బలవంతమో, అవతల వారి ఇది తట్టుకోలేక అంటారు. మీకు ఇష్టం లేకపోతే అవతల వాడు బలవంతం చేస్తే మటుకు మీరు ఒప్పుకుంటారు. ఇలా అనేక రకాలు. ఇదే కపటత్వాలు అంటే మళ్ళీ వేరేగా ఏం లేవండి, మోసాలు అక్కడ ఎంతో దూరం వెళ్ళక్కర్లా. కపటత్వం అంటే ఇదే, చక్కగా నిర్భయంగా మాకు కూడా ఇష్టంగా ఉందంటే అందుకనే వెళ్తున్నాం అని ఒక మాట అంటే గొడవే లేదు. ఎక్కడికైనా సరే ఆ నిర్భయత్వం ఉండాలి. అంటే ఆ సత్యసంధ, వాడు సత్యమే మాట్లాడతాడు. ట్యాగులు ఎందుకండి, అక్కర్లేదు. మనసు నిర్మలంగా ఉంటే ట్యాగ్ అవసరమా? అందుకని గురువులు కూడా అలాగే ఒట్టిగా మాట్లాడుతూ ఉంటారు. గురువు గారు మాట్లాడారు కాబట్టి నేను కూడా మాట్లాడతానంటే గురుస్థితి నీ స్థితి ఒకటే. స్థాయి దాటాలి మీరు, శిష్యుడి నుంచి పైకి వెళ్ళాలి కదా. సాధకుడి నుంచి అసలు శిష్యుడికి రావాలి బుద్ధి. శిష్యుడు అంటే ఎవరు, శరణాగతి పొందినవాడు. గురువు తప్ప అన్యం లేదన్నవాడు శిష్యుడు అవుతాడు. కానీ భక్తుడు అంటే ఎవరండి, నా దైవం తప్ప అన్యం లేదనేవాడే భక్తుడు. తన భక్తులు అనే అమ్మవారు ఎందుకు చెప్పింది అన్నిసార్లు? ఒట్టిగా మీరు ఓ లలిత సహస్రనామమో ఇంకోటో ఏదో చదివేసి అబ్బా నాకు అమ్మ ఇష్టం అంటే సరిపోయిందా? కాదు. అప్పుడు భక్తుడు ఎలా అవుతాడు? అప్పుడు వాడు భక్తుడు అంటే ఏంటి, ఆ భక్తి అంటే ఏంటి, శ్రద్ధ. అమ్మ తప్ప అన్యం లేదు, నాకు మంచి జరిగినా చెడు, వాడు దేనికి అమ్మని బ్లేమ్ చేయడు. అమ్మ ఏంటమ్మా నిన్ను ఆరాధిస్తే ఇలా చేసావు అనడు, నువ్వు ఉంటే నాకేంటమ్మా అంటాడు. అది భక్తి. అలాగే శిష్యుడు అంటే గురువు తప్ప అన్యం లేదన్నారు. తన ఇష్టాలంటూ విడిగా లేవు వాడి.
వ్యవహారంలో ఏది ఎలా ఉందో అలా స్వీకరించుకుంటే అన్ని గురుప్రసాదంగా భావించి వెళ్ళిపోతారు. ఏదొచ్చినా గురుప్రసాద్, దైవ ప్రసాదం అన్నట్టుగా గురుప్రసాదంగా భావిస్తారు. అప్పుడు ఈ భావనా దీక్షలు, స్పర్శ దీక్షలు ఇవన్నీ జరుగుతాయి. క్రియా దీక్ష, ఇక క్రియా దీక్ష అంటే ఇక నోములు, వ్రతాలు అవి దీక్షగా చేయాలి. కంకణం కడతారు. చెప్పా కదా, నిన్ననే కదా చెప్పుకుంది. ఆడంబరాలు అవి అన్ని చేస్తే అది మీరు వ్రతం చేసినా ఒకటే, నోము చేసినా ఒకటే చేయకండి. ఈ ఏవో నోములు చేస్తుంటారు, 16 ఫలాలని చెప్పా కదా, అది కూడా వచ్చింది మనకి. ఆ ఫ్రూట్స్ ఇవ్వటం ఏవో ఉన్నాయి కదా రకరకాలుగా, పసుపు దీక్షలు. ఎందుకంటే అవి అవతల వాడికి ఉపయోగపడిన ఒక పువ్వు ఎందుకండి, అది నోము అవుతుంది. ఒక పండు అవతల వాళ్ళకి ఇచ్చారు, ఆ పండు వాడు తిననప్పుడు, తినలేని పండు నువ్వు ప్రసాదిస్తే అంటే నోములో ఇస్తే అది నోము ఎలా అవుతుంది? అవ్వదు. ఇక కొంతమంది 108 మంది ముత్తైదులు చీరలు అంటారు, అవి ఎందుకు పనికిరావు. ముందే అంటాడు ఏమో, ఎందుకంటే అవి చేసుకోవటం చేశానని పేరా. అంటే అక్కడ దీక్ష లేదు, శ్రద్ధ లేదు, నేను చేశాను. ఎవరు చేయమన్నారండి? కాబట్టి నువ్వు ఒక దీక్షగా ఒక నోము కానీ, ఒక వ్రతం కానీ, ఒక యజ్ఞము ఏదైనా సరే బాహ్యంలో చేసావంటే నీ మనసంతా ఆ నువ్వు చేసే దాని మీద శ్రద్ధగా ఉండాలి. ఇచ్చేది అలా ఉండాలి. బ్రాహ్మడితో మొదలవుతుంది వేరా. నువ్వు అనుకోగానే మనసులో వద్దొద్దు, ఈ బ్రాహ్మడు ఎక్కువ అడుగుతాడు, ఆ బ్రాహ్మడు తక్కువ అడుగుతాడు, ఇక అక్కడి నుంచి మొదలు. అతన్ని కంట్రోల్ చేస్తే ఇంకా నీకు పూజా ఫలితమైన చూసారా దీక్ష లేదు. స్వామి నేను ఇది సంకల్పించాను, ఎలా పద్ధతి ప్రకారం చేయాలో మీరు చెయ్యండి, ఏవి కావాలో చెప్పండి, నేను అవన్నీ ఏర్పాటు చేస్తాను అని ఆయనకు అధికారం ఇవ్వాలి. ఎందుకంటే బ్రహ్మగా కూర్చోబెట్టారు. ఒక వ్రతానికో నోముకో దేనికో ఒకసారి ఒక వేరే వారిని కూర్చోబెట్టారు, వారికి అధికారం ఇవ్వాలి. ఒకవేళ వాడే అతన్ని దోషం చేస్తే ఆ దోషం అతనికి వెళ్తుంది, నీకు రాదు. ఇప్పుడు ఏం చేస్తావు నువ్వు? అతన్ని బ్రహ్మగా కూర్చోబెట్టలేదు, అతనికి అధికారం ఏమి ఇవ్వలేదు, నీదే అధికారం అంతా. గంటలో చెయ్యి, ఇవి చాలండి, ఏదో ఒకటి పర్వాలేదు కదా, ఇంట్లో అప్పుడెప్పుడో మిగిలిపోయాయి వాడచ్చా. ఎంత లోభత్వం అండి ఇలా. కాబట్టి ఇవన్నీ కూడా క్రియా దీక్ష. ఈ హోమాలు, అభిషేకాలు ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు. ఇలా రకరకాల ఒకరికి ఏదైనా ఇస్తుంటే మీ ఇంటికి వచ్చారనుకోండి, ఒక పండు ఇస్తున్నావు నువ్వు నీ చేతితో, వాళ్ళు వెళ్ళిపోతుంటే ఆ పండు మంచిదా కాదా చూసి, నాకు అక్కర్లేదని ఇవ్వకు, అడైపోయింది ఇవ్వకు. ఏది ఇచ్చినా వేరే వారికి ఇస్తున్నావు నీ చేతి, అది వారికి యోగ్యమైనదా కాదా. లేకపోతే కష్టం లేదండి, ఇవ్వమని ఎక్కడా రూల్ లేదు శాస్త్రంలో. తలా దీక్ష, తత్వ శోధనం, ఈ తత్వాలు శివశక్తులు ఇలాంటివన్నీ కూడా, సదాశివ శుద్ధ విద్యలు ఇవన్నీ కూడా, స్పర్శ రూప రసగంధ ఇవన్నీ కూడా, అంటే ఈ దేహంది ఇవి అన్ని కూడా ఒక దీక్ష. ఈ తత్వాన్ని తెలుసుకోవటం అనే దీక్ష, బోధలు వినటం అనండి, దాన్ని ఆచరణలో పెట్టడం అనండి. ఇక వర్ణ దీక్ష అంటే మంత్రాన్ని ఉపాసన చేయటం అట్లా. ఇక ఇంకా కొన్ని కూడా ఉన్నాయి, అవన్నీ ఇప్పుడు అక్కర్లేదు. ఒక యుద్ధం చేయాలి అంటే కూడా రాజుగారు ఒక దీక్ష తీసుకుంటారు, అంతేగాని అప్పుడు వేరే వ్యవహారాల జోలికి పోడు. ఆ యుద్ధము పరిసమాప్తమయ్యే వరకు దాని రచన, ఎవరిని పంపించాలి అలా ఉంటుంది, అది దీక్ష. లేకపోతే కాబట్టి ఇక్కడ ఎక్కడికో వెళ్ళక్కర్లేదు. మీరు ఒక పని చేయదలుచుకున్నారు అనుకోండి, ఇంట్లో ఒక పెళ్లి పెట్టుకున్నారు అనుకోండి, పెళ్లికి సంబంధించినవే చేస్తూ ఉంటే అవి కరెక్ట్ గా అయిపోతాయి. టైం ఉన్నప్పుడు వేరే విషయం, ఇప్పుడు టైం లేదు అనుకుందాం, అప్పుడు ఏం చేస్తారండి? ఏ పని చేసినా వివాహానికి పనికొచ్చే పనులే చేస్తారు. అలా దీక్ష ఉంటే అప్పుడు ఏ విఘ్నాలు లేకుండా ఆ వివాహం నిర్విఘ్నంగా చక్కగా జరుగుతుంది. వివాహమే కాదు, ఏ శుభకార్యమో ఏ కార్యమైనా సరే, ఏ కార్యమైనా సరే మంచా చెడ అన్ని పక్కన పెట్టినా ఆ దీక్ష. ఎందుకండి దీక్షిస్తారు? ఎక్కడికి వెళ్ళకూడదు అంటారు కొన్నిటికి.
కంకణం కట్టుకున్నది రాదు. పెళ్లి కొడుకుని చేశాక, పెళ్లి కూతురు చేశాక వెళ్ళకూడదు, బయట కట్టారు. ఎందుకంటే ఏం జరుగుతుందో బాహ్యం అవి జరగకుండా ఉండటానికి వారికి ఒక దీక్ష లాగా ఇస్తారు. వెళ్ళకురా ఇంట్లోంచి బయటికి, ఇలా ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా అమ్మవారు ఆ దీక్ష వహించి రాక్షస సంహారం చేసింది కాబట్టి అన్ని దీక్షలు ఆవిడ లేకపోతే నువ్వేం చేయగలవు. కాబట్టి అమ్మ దీక్షిత. ఆ ఉన్నప్పుడే వాడుకలో గల కంకణము కట్టుకోవటం అనేది లోకోక్తి, దీక్షాగ్రహణం. కంకణ ధారణ స్వల్పకాలిక దీక్షకు చిహ్నం. ఈ వ్రతాలు చేసేటప్పుడు వివాహాలు, యజ్ఞము ఇవన్నీ స్వల్ప, అంటే ఆ పని అయ్యే వరకు ఆ కంకణం అయ్యాక ఇప్పేస్తారు. అంటే అప్పటి వరకు నువ్వు అన్యం ఆలోచించకురా, లేని లోభాలు మోహాలు అలాంటివి పొందకు, కేవలం ఏది ఇక్కడ శుభమో అది మాత్రమే చెయ్యి. నీ మనసులో ఇలాంటి అంటే శుభ సంకల్పాలే ఉండాలి తప్ప అన్యం రాకూడదు అని చెప్పడానికి. ఈ వ్రతం చేసేటప్పుడు నీ మనసు అన్యంగా వెళ్ళకూడదు, ఇక్కడే ఉండాలి. అట్లా ఇవన్నీ అప్పుడు మాత్రమే దైత్యసమని. లేదా ఎలా నశిస్తాయండి మీలోని గుణాలు, రాక్షస గుణాలు? వ్రతం ఎలా శ్రద్ధగా చేస్తాం? బ్రాహ్మడు మంత్రం చెప్తూ ఉంటాడు, నీ గోల నీదే, పక్క వాళ్ళని పలకరించా, ఇక సరే ఇక చెప్పక్కర్లేదు. పాషండులు, వైదిక కర్మ విధ్వంసకులు, వైదిక ధర్మ విద్వేషకులు మొదలగు వారు దైత్యులు అంటారు. పాషండులు అంటే తెలుసు కదా, కఠినాతి కఠినమైన వారు, పాపాత్ములు అనమాట. వారు అవతల వారిని హింసించే వాళ్ళే పాషండులు. వైదిక కర్మ విధ్వంసకులు, వర్ణాశ్రమ అని చెప్పారు కదా, ధర్మాలు పాటించని వాడు. ఈ ఆ వైదిక ధర్మం పట్ల విద్వేషకులు. ఏమిటి ఆ ధర్మ భావన, అవన్నీ ఎప్పటివో, వాటన్నిటి కాలం చెల్లిపోయింది, ఇప్పుడు అవతల వాడిని మోసం చేయకపోతే కుదరదు అని ఇలాంటి మాటలు మాట్లాడుతుంటారు. ధర్మానికి వ్యతిరేకమైన మాటలు. అంటే ఈ కపటత్వము, మోసము, తన పని అవ్వడానికి అవతల వాడితోటి వాడికి చాలా మంచి టాలెంట్ అండి, మాటలతోటి అవతల వాడిని బుడిడి కొట్టిస్తాడంటారు చూసారా. ఏదో మంచితనానికి జోక్స్ అలా చేసినా పర్వాలేదు, కానీ తనకి స్వార్థం కోసం అవతల వాడిని నష్టపోయేటట్టు అనండి, ఇంకోటి అనండి, అలా చేసేయటమే ఆ ధర్మ విద్వేషకులు. వీళ్ళందరూ దైత్యులు. కశ్యపుని వలన ద్వితీయందు కలిగిన వారు దైత్యులు, ఇంకోళ్ళుగా దానవులు. అంటే ఆ సమయాన్ని బట్టి చెప్తారు. ఆ గర్భధానం అంటారు. అసలు మామూలుగా ఇప్పుడంటే అది కూడా ఒక దానం అంటారు. అంటే ఒక పుత్రుడు ఇంకొక సృష్టి కార్యం జరుగుతుంది, దానికి కూడా కొంత ఆ సమయాలను కేటాయించారు. ఆ సమయంలో కనుక ఆ గర్భధానం అంటే కన్సీవ్ అయితే మంచి పిల్లలు పుడతారు, లేదు అంటే ఇక వ్యతిరేకమైన వాళ్ళు తెలిసిందే కదా. కాబట్టి అలాంటి దైత్యులను అందరినీ అణిచివేస్తుంది పరమేశ్వరి. కాబట్టి దైత్య సమని. ఇక్కడ అమ్మని ఆరాధించటం వలన మీలోని దైత్య గుణాలు నశిస్తాయి. దైత్య గుణాలు నిమిషానికి ఒకసారి చెప్పక్కర్లేదు కదా, ఏ దైత్య గుణాలు మీకు తెలిసిందే. కాబట్టి దైత్య సమని ఎప్పుడైతే మీరు దీక్ష వహిస్తారో మీలోని ఇవన్నీ కూడా నశిస్తాయి. నశించినప్పుడే మీలో జ్ఞానమా ఇంకోటో వస్తుంది. లేదా నశించకపోతే ఎలా వస్తాయి? కాబట్టి అదే దైత్య సమని. దీక్షగా ఉంటే మీలోని దైత్య గుణాలు ఆవిడ నశింపచేస్తుంది. ఆవిడ చైతన్యవంతురాలు అవుతుంది. ఆవిడ చైతన్యం పొందితేనే మీలో ఈ జ్ఞానం అనేది కలుగుతుంది. స్పర్శ, భావన అవన్నీ పక్కన పెట్టేది. ముందు అసలు దీక్షలు ఏంటి, ఆ దీక్షల గురించి తెలుసుకుని ఏం చేస్తారండి? చాలా మంది చూడండి, ఒకటి చెప్తుంటే ఇంకో దాని గురించి అడుగుతారు. ముందు ఇది ఆచరణ బెటరా, తర్వాత సంగతి తర్వాత. ఫస్ట్ క్లాస్ చదువు, తర్వాత సెకండ్ క్లాస్ లో ఏముంటాయండి వీటికి, ఎందుకు ముందరే లేదు. ముందు ఫస్ట్ క్లాస్ లో ఇదే చేయడం చదువు, ఈ సబ్జెక్ట్ చదువు, తర్వాత నెక్స్ట్ ఏ ఉంటుందో చూద్దాం. కాబట్టి ఇక్కడ దీక్షగా ఉండే వారిలో ఈ దైత్య గుణాలన్నీ కూడా నశిస్తాయి, సందేహం లేకుండా. అంటే వాటన్నిటిని నశింపజేసే శక్తి కేవలం ఆ అమ్మానండి, గురువనండి. ఎందుకు పదే పదే ముగ్గురిని చెప్తున్నానంటే మీరు నిశ్చయంగా ఒకరిని పట్టుకుంటారని. ముగ్గురు లేరు, ఒకరినే పట్టుకోండి అన్నిటికీ.
అంతేగాని ఏమండి మిమ్మల్ని నమస్కరిస్తాను, దైవాన్ని నమస్కరిస్తాను, ఇంకోటి చేస్తాను, లేవగానే ఇప్పుడు మొన్న లేవగానే మీకు నమస్కరిస్తాను, తర్వాత వేరే ఇది చేసుకుంటాను, మనసులో ఆయన రూపం కుదరదు. అంటే అనేకం అవుతుంది. కుదరదు అంటే ఇక్కడ మీకు పాపం వస్తుందని కాదు, మళ్ళీ జన్మలు వస్తాయని. కాబట్టి మీరు నామస్మరణ చేసినా, నమస్కారాలు చేసుకున్నా, ఏది చేసినా ఒకరినే భావించండి. మీకు ఎవరి యందు మనసు లగ్నం అవుతుంది. అన్నిటికీ పరబ్రహ్మని పెడతారా పెట్టండి, అన్నిటికీ దైవాన్ని పెడతారా పెట్టండి, అన్నిటికీ గురువుని పెడతారా పెట్టండి. అంతే తప్ప ఇక్కడొకళ్ళు అక్కడొకళ్ళు. అయితే గురువు అండి దైవాన్ని అంటున్నారు కదండి అంటే గురువు నన్ను ప్రార్థించండి అని చెబుతాను, చెప్పరు. దైవము అంటే అన్యము లేదు కాబట్టి గురువు దైవం అంటారు. నీ దైవం ఎవరు? దైవం అంటే ఆరాధించు. కాబట్టి నీ నీ దైవం ఎవరు? సజీవంగా ఉన్న గురువా, చిత్రంలో ఉన్న ఒక రూపమా, లేదా అంతటా వ్యాపించిన బ్రహ్మమా? అందుకని ఎప్పుడు దైవం దైవం అంటారు. తాను ఆరాధించింది ఏదో అది చెప్తూ ఉంటారు. ఎలా అయితే మఠాల్లో వారు తమకి పూజ చేయమన్నారు, గురువు పాదుకలకే పూజ ఉంటుంది, తమ పాదుకలు ఇవ్వరు. వాళ్ళు నమస్కారం చేసేది ఈ గురువుకైనా అక్కడ పాద పూజ అని అంటే నా గురువుకే చేయండి అంటారు. ఎందుకంటే ఆ గురు పరంపర వారు తప్పించరు, వీరి శిష్యులు వారి పాదాలు, అలా గురు పరంపర వస్తుంది తప్ప ఇప్పుడు నేనే గురువుని కాబట్టి నాకే పూజ చేయండి అని అన్నారు వాళ్ళు. అంటే ఆ దాని యొక్క ధర్మాన్ని వాళ్ళు కాపాడతారు. గురువు తన గురువుకే ప్రాముఖ్యత. అందుకని గుడిలోకి వెళితే పూజారులకు నమస్కారం కాదు, దైవానికే నమస్కరించాలి. గురువు ప్రాంగణం బయటే పూజారికి. నిజంగా అదేదో క్షేత్రానికి వెళ్ళినప్పుడు ఆ తెలియనప్పుడు ఆయనకి నమస్కారం చేసి ఈ పూజారి ఏదో చెప్పాడు, కొన్ని ఏవో చెప్పాడు అక్కడ మంచి మాటలు అందరికి చెప్పి ఆయన ఇచ్చేసినప్పుడు ఆయనకి నమస్కరించకపోతే ఆయన అన్నారు, ఇది నేను ఇంతకుముందు ప్రవచనాల్లో విన్నా కూడా నేను అంటే అంత ఇదిగా తీసుకోలేదు. ఆయనకి నమస్కారం చేస్తే ఆయన అసలు వంగకుండానే వారించి, అమ్మా గుడి ప్రాంగణంలో దైవానికి తప్ప అన్యులకు నమస్కరించరాదు, కేవలం ఆయనే అర్హుడు. ప్రాంగణం బయట అంటే గురువు ఆ యొక్క దైవ ప్రాంగణానికి బయట, గర్భగుడి బయట అలా కాదండి, మొత్తం గుడి ప్రాంగణానికి బయట మాత్రమే మేము అర్హులమమ్మా, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇలా చేయకండి మీరని చెప్పారు. అంటే అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు మన దగ్గర. నమస్కారాలు ఆశించే వాళ్ళు వేరు. అంటే అక్కడ నీలో దైవత్వం ఉండొచ్చు, లేదా నీకు ఆ పవర్ ఉండొచ్చు, ఎన్నన్నా ఉండొచ్చు, కానీ ఆయనది అక్కడ ఆయనే. కాబట్టి గురు అక్కడ దైవానికే నమస్కరించు. అందుకే గురు సమక్షంలో గురువు తప్ప అన్యులకు నమస్కరించారు. చాలా కామన్ కదండి, నమస్కారం అండి అని అందరికీ నమస్కారాలు పెట్టేస్తుంటారు. అందువల్లనే గురు ప్రాముఖ్యత తెలియదు, ఎందుకంటే అందరికీ నమస్కరించాం. భేదభావం, ఎస్, గురువుని ఎప్పుడు కూడా సమానంగా. దానివల్ల ఎక్కడున్నారు అంటే అక్కడే ఉన్నాం, అక్కడే తిరుగుతూ ఉన్నాం. దారి తెలుసు, ఆ దారిలోంచి బయటికి రావాలి, డెస్టినేషన్ చేరుకోవాలి. తెలిసినా తెలియనట్టుగా అక్కడే గుడుగుడు గుంజం అంటారు కదా, ఆ గుడుగుడు గుంజంగా అక్కడే తిరుగుతూ ఉంటారు, దీంట్లోనే తిరుగుతూ ఉంటారు. చక్కగా దారి ఉంది, డెస్టినేషన్ తెలుసు, వెళ్ళరు అక్కడ, తెలియనట్టుగా అక్కడే ఉంటారు. అందరి అంబిషన్ అదే, డెస్టినేషన్ చేరుకోవాలని. చేరుకోవాలంటే ఆ ప్రయత్నం చేసి వెళ్ళాలి కదా, కానీ అక్కడే తిరుగుతూ ఉంటారు. కాబట్టి ఇక్కడ ఈ దీక్షలు అనేవి చాలా ముఖ్యమైనవి. ఎవరిది వాళ్ళదే. ఈ దీక్షలకి బాహ్యమైనవి ఏవి ఎప్పుడు అడ్డంగా. అప్పుడే మీలోని దైత్యులు నశిస్తారు. ఎన్నో దైత్యులు మీలో, శంకరులు చెప్పినట్టుగా నాలోనే బోడు క్రూర మృగాలు ఉన్నాయ్యా, ఎందుకు అట్లా వెళతావు, నీకు వేట ఇష్టం అన్నావు కదా, నాలో ఉన్న ఈ క్రూర మృగాలను వేటాడవయ్యా, నీకు ఆ వినోదం లభిస్తుంది, నాకు శాంతి లభిస్తుంది, నాలో తిష్ట వేసుకోవయ్యా అని ప్రార్థించాడు శంకరులు. శంకరులు ప్రార్థించారంటే నువ్వు ఒకవేళ అవి చదివితే ఆ ఒక్క శ్లోకాన్ని పట్టుకుని అదే, కానీ చదివినంత మాత్రాన కాదు కదా, నువ్వు ఆచరణలో పెట్టాలి. అలా శరణాగతి పొందాలి. నీవు తప్ప అన్యము లేదని శరణాగతి పొందండి.
అప్పుడు దైత్యులు నశించక ఏమవుతారండి? శుభ్రంగా నశిస్తారు. ఆ విధంగా అందరూ కూడా దైత్య సమనులు అవ్వండి. శుభం భూయాత్.